బంగారు పళ్ళెంలో తిన్న బువ్వ బువ్వే, అరటి ఆకుల్లో తిన్న బువ్వ బువ్వే. స్థానం ముఖ్యం కాదు, ఆకలి తీరిందా లేదా అనేదే ముఖ్యం. అలాగే అందంగా ఉన్నామా లేదా అనేది ముఖ్యం కాదు, అందమైన మనసు ఉందా లేదా అనేదే ముఖ్యం. ఉన్న స్థలాన్ని మారిస్తేనో మనకున్న అలవాట్లను మార్చుకుంటేనో మారదు, మన ఆలోచన విధానం మారాలి. అప్పుడే మన జీవితంలో అసలైన మార్పు సంభవిస్తుంది. సంబంధాలు ఎప్పుడూ మామూలుగా చంపబడవు, ఒకరి నిర్లక్ష్యం అహంకారం వలన చంపబడతాయి. జీవితంలో ఏవి నీ వెనక రావు, నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించింది ఏది మనది కాదు, ఒక్క మంచితనం, పుణ్యం, ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. చదువుకుని నేర్చుకున్న అక్షరం, కష్టపడి నేర్చుకున్న పని జీవితంలో ఎప్పటికైనా నిన్ను ఉన్నత స్థాయికి చేరుస్తాయి. కుటిలమైన మాటలు పలుకువాడు పనికిమాలిన వాడును దుష్టుడై ఉన్నాడు. అభినందించడం తప్ప అసూయపడటం తెలియని వారే అత్యంత అదృష్టవంతులు. ఇతరులు మన గురించి కావాలని కల్పించి మాట్లాడే చెడు మన పాదాలకు అంటిన దుమ్ము లాంటిది. దులుపుకొని పోవాలే కానీ నుదుటికి రాసుకోకూడదు. పేదరికం దరిచేరినప్పుడు ఆప్తమిత్రులు కూడా దూరమవుతారు. అదే ధనవంతులైనప్పుడు తెలియని వారు కూడా మిత్రులవుతారు. అదే ధనానికి ఉన్న పవర్. మనిషి జీవితం చూడడానికి ఇలాగే కనిపిస్తుంది, మనతో పాటు తోడుగా చాలామంది ఉన్నట్టు. కానీ నిజానికి అక్కడ నీ రెక్కలు ఆడినంత కాలమే నీ తోడైన మనతో ఉండేది. స్నేహాన్ని పువ్వులతో పోల్చకు, వాడిపోతుంది. మంచుతో పోల్చకు, కరిగిపోతుంది. ఆకుతో పోల్చకు, రాలిపోతుంది. నీ నవ్వుతో పోల్చు, శాశ్వతంగా ఉంటుంది మిత్రమా. జీవితంలోకి ఎందరో వస్తుంటారు, వెళ్తుంటారు. పరిచయం గొప్ప కాదు, మర్చిపోలేని మాట ఒకటి ఉంటుంది, చేసిన సహాయం ఒకటి ఉంటుంది, గడిపిన క్షణం ఒకటి ఉంటుంది. ఆ విలువైన జ్ఞాపకమే గొప్పది. అది ఎవరు అన్నది నీకు మాత్రమే తెలుసు. నిన్నుగా నడిపించే ధైర్యం నీ సొంతమని ఎన్నడూ మరవకు. లక్ష్యాన్ని సాధించే మార్గాలను వెతుకుతూ నడి, సముద్రంలోనే నిలవకు. కెరటాలకు భయపడి నావ తీరము చేరదు, లక్ష్యాన్నే దాని తుది నిర్ణయం. అయితే నీకు సహాయం చేసిన వారిని పతనం చేయాలనుకుంటావో అప్పుడే నీ అసలు అయిన పతనం ప్రారంభమవుతుంది. మనం చేసేది తప్ప కాదా అనేది ఎవరో చెప్పనక్కర్లేదు. ఒంటరిగా కూర్చుని అంతరాత్మను అడిగితే చాలు. తాళి కడితేనో లేకపోతే 7 అడుగులు వేస్తేనో పెళ్ళి అయినట్లు కాదు. మనలో ఒక మనిషి మీద ప్రేమ ఉండి జీవితాంతం ఉండాలని ఫీలింగ్ వస్తేనే ఆ మనిషితో పెళ్ళి అయినట్టే. కాలం ఎప్పుడు నువ్వు గొప్పగా మరియు ఉన్నంతగా మలుచుకునే అవకాశాన్ని ఇస్తుంది. దానిని నువ్వు అవరోధంగా చూడకు. అమ్మ కోపం కడుపు నింపడానికి, నాన్న కోపం బతుకు నేర్పడానికి, గురువు కోపం బుద్ధి నేర్పడానికి, స్నేహితుల కోపం దారి చూపడానికి, చెలి కోపం ప్రేమ తెలపడానికి, శత్రువు కోపం జాగ్రత్త నేర్పడానికి. కోపం ఏదో ఒకటి నేర్పిస్తూనే ఉంటుంది. అందుకే విషయమేదైనా కోపం మంచిదే.